హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బెండకాయ పెరుగు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా మనకి ఇది రాజస్థాన్ అలాగే ఒరిస్సా అటువైపు ఎక్కువగా తింటారు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము. ముందుగా బెండకాయని ఒక క్లాత్ మీద బాగా కొంచెం తడంతా పోయేంత వరకు ఎండబెట్టండి ఫ్యాన్ కింద. ఆ తర్వాత ఒక పెద్ద కప్పు పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, మిరియాలు ఇవి మెయిన్ అన్నమాట. దీంట్లో అల్లం మిరియాలని కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. కళాయిలో కొంచెం అంటే ఒక 2 స్పూన్ల పాకుల బెండకాయలకి ఒక 2 స్పూన్ల శనగపిండిని బాగా వేయించుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. శనగపిండి లేదంటే పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్ పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మాడకుండా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని సపరేట్ పక్కన పెట్టేసుకోండి. మరొక కళాయి వేడి చేసుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. దీంట్లో మనం జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి. ఇవి కొంచెం దూరగా వేగాలి. కొంతమంది ఏంటంటే ఉల్లిపాయ వేయరు, ఇందులో వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ముందుగా కూడా వేయచ్చండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. దీంట్లో కారం వేయం మనం, మిరియాలు అందుకే తీసుకున్నాము. మిరియాలు, అల్లము పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్ని మనం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం మిరియాలు అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కొద్దిసేపు పావుగంట సేపు మనం క్లాత్ పైన ఎండబెట్టిన బెండకాయలని వేసుకోవాలి. బెండకాయలు తడి లేకుండా చూసుకోండి. ఎక్కువగా తడి ఉంటే శనగపిండి ఆల్రెడీ మనకి కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి బెండకాయలు కూడా పచ్చిగా ఉంటే మనకి జిగురు అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల మనకి బాగా డ్రై అయిపోవాలి బెండకాయలు. ఈ విధంగా అయిన తర్వాత ఈ నూనెలోనే బెండకాయల్ని ఒక పావుగంట సేపు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు పావుగంట సేపు కలుపుతూ మూత పెట్టి మధ్య మధ్యలో చూస్తూ వేయించుకోండి. ఈ బెండకాయలు పచ్చివాసన కంప్లీట్గా పోవాలి. ఇది మనకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. పక్కన కాంబినేషన్గా మీరు పాపడాలు కానీ లేదంటే ఏదైనా చట్నీ మనం కాంబినేషన్గా తీసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. దీంట్లో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఇలా అడుగంటిన తర్వాత కొంచెం మనం ధనియాల పొడి, శనగపిండి కూడా వేసేసుకోండి. ఈ రెండు కలిపి వేయించుకోవాలి మళ్ళీ ఒక్కసారి. ఈ బెండకాయలు ఉడకడానికి ముందుగా మీరు కొన్ని నీళ్ళని వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే బెండకాయలు ఉడికిపోతాయండి. నేను ఇప్పుడు బెండకాయలు బాగా వేగిపోయాయి కాబట్టి నేను దీంట్లో డైరెక్ట్ పెరుగు ఇంకా నీళ్ళని వేస్తున్నాను. శనగపిండి వేసిన తర్వాత అడుగంటుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పూర్తిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయ కానీ కారం కానీ వేయాల్సిన అవసరం లేదండి. మిరియాలు, అల్లం వేసాం కాబట్టి ఇవి కొంచెం నీళ్ళు వేసి
కొద్దిసేపు మీకు బెండకాయలు మెత్తగా ఉడకాలి అనిపిస్తే మీరు ఈ విధంగా ఒక నీళ్ళే వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ వేడికి మనం వేయించాం కాబట్టి వేడికి మెత్తగా అయిపోతాయి బెండకాయలు. ఇప్పుడు పెరుగు కూడా వేసుకోండి, చిక్కటి పెరుగు. మీకు కొంచెం పలుచగా కావాలంటే మరికొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. దీంట్లో కారం కానీ ఇంకేమీ వేయనవసరం లేదండి. ఇలాగే ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మరిన్ని రెసిపీస్ కోసం నా వీడియోని మరింత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ అండి.